సో అంటే అంత సంగీతం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ మినీ బ్లాగ్ గైస్. సో ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాము జూ కి. సో పదండి మీకు చూపించబోతున్నా. సో భువనేశ్వర్కి వచ్చే వాళ్ళు తెలుగులోని నందనకాన జూ చూడాలంటే ఈ బ్లాగ్ మొత్తం చూడండి ప్లీజ్. ఇక మొదలెడదామా? అనమాట నందనకాన జూ కి ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట. సో స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే నందనకాన జూలాజీ అంటారు పార్క్. సో ఇప్పుడు దాని తర్వాత మేము టికెట్ తీసుకున్నాను. నా ఫ్రెండ్ గడి వెళ్ళి టికెట్ తీసాడు. సో పదండి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో టికెట్ అయితే మనకి ఇలాగ వస్తుంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది సో ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. వీడియోస్ బాగుంటే చూడండి. ఇప్పుడు చూపిస్తున్న మ్యాప్ ఇన్ని ఎనిమల్స్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. సో స్ట్రైట్ గా వెళ్తే మీకు అన్ని కనబడతాయని చూపిస్తారు. వస్తారంటే మీకు గైడ్ ఎవరైనా కావాలంటే గైడ్ కూడా ఇక్కడ దొరుకుతారు. సో మీరు గైడ్స్ కూడా తీసుకోవచ్చు. ఆ గైడ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చార్జ్ చేస్తున్నారు. నాకైతే టికెట్ 50 రూపీస్ పడింది. సో మీరు వచ్చేటప్పుడు కొద్దిగా చూసుకోండి. అన్నీ ఇక్కడ దొరుకుతాయంట. ఇది బోర్డ్స్ అనమాట. ఏంటేంటి దొరుకుతుందో చూడండి. ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు నేను అక్యూరియం చూపించబోతున్నా. సో ఇదనమాట అక్యూరియం. పదండి లోపలికి వెళ్దాం. సో నేనైతే ఇప్పుడు లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఒక చేపలు కనబడుతున్నాయి, ఇక్కడ ఫిషెస్. ఇప్పుడైతే నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్న ఫిష్ అయితే మస్తుగా ఉంటుంది. సో ఈ ఫిష్ అంట ఈజీగా చంపేస్తుందంట. మనుషులు కానీ దూరారంటే ఈజీగా చంపేస్తుందంట ఈ ఫిష్. సో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూడండి నరకమ్మ ఎంత బిగ్గా చూపిస్తున్నాం, ఎంత పెద్దగా ఉంది. సో అది అక్పబితే ఎరిచుతా అంటే నాన్నకో సైనికులు అంటాం అనుకుంటా. అది వేరేటండి. ఈ చేపలు చూడమో దీన్ని మాన్స్టర్ ఫిష్ ట్యాంక్ అంటాం. చూడండి ఎలా అయిపోతుంది. మీరు పిరానాస్ చూడలేదు కదా, ఇది పిరానా. ఇది వచ్చేసరికి మనకు అవుతుంది గిని గౌరణి అంట ఫిష్. సో చూడండి. సో ఇది ఎలాగైతే ఉంది. సో ఇవి ఎక్కడెక్కడో ఫిషెస్. సో నాకు ఇదే బాగుంది అనిపించింది ఎక్వేరియం. దాని తర్వాత ఇది 20 years బతుకుతుందంట ఈ చేపలు. 20 years అనేది చిన్నమాట కాదు. ఈ ఫిష్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ ఫిష్ చాలా బాగుంది నాకైతే. సో పదండి వేరే దగ్గరికి ఇప్పుడు వెళ్దాం. పదండి. మేము బాట్స్ దీంట్లోకి వచ్చాం. చిలకలు ఎలా ఉంటాయి, ఎలాంటి బాట్స్ ఉంటాయి చూపించిపోతున్నా చూడండి. ఈ బర్డ్ హ్యామింగ్ బర్డ్ కనబడుతుందా? హ్యామింగ్ బర్డ్ అది చెట్లు కొడుతుంది కదా బర్డ్. ఆ బర్డ్ ఇదే. ఈ చిలకలు అంట ప్యారెట్. ఓకేనా? ప్యారెట్ చూడండి. వేరే ప్యారెట్. ఇది గ్రీన్. ఇది జావాస్ టారో అంట. ఇది కనబడట్లేదు. ఫాస్ట్ కొన్నామమ్మా, చాలా ఫాస్ట్ కొన్నాం. ఏది చూపించాలి చెప్పాను అమ్మా. చూడండి ఇప్పుడు దాన్ని నేను చూపించబోతున్నా. చూడండి డొక్కలు ఉన్నాయి చూడండి. ఇవ్వండి ఎలా ఉంది చూసారా? మస్తుగా ఉంది. దానికి ఒక్కరోజు పూట, దానికి 1 గంట మనకి వేటాడడం మామ. ఇది బాగుందా? ఈగలు చూసారు. ఇది ఈగల్లో ఇంకో రకం. చూడండి ఇది బాడీ కాదు, ఇది ఒక ఎనిమల్. ఇది మనుషులు చూస్తే చంపేస్తుంది. ఇది మీరు నడుస్తున్నప్పుడు ఇలాంటి బోర్డ్స్ మీకు కనబడితే ఇదే మీ మ్యాప్ అనమాట. మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. సో ఈ మ్యాప్ మాత్రం ఫోటో తీసుకుంటే ఇవన్నీ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. ఏనుగు ఇవన్నీ ఉంటాయి. కనబడుతుంది అక్కడ పడుకుంది. అది ఇదేంటి తెలుసా? ఏంటి మామ ఇది? లెపట్ అంట. ఇక్కడ ఉంది చూడండి ఎంత పెద్దది. చెట్టు మీద ఉంది చూడండి. చూసారా? సో పిరికి దంట టైగర్ లోపల ఉంది. ఇవ్వండి లోపల పిలిపింది. ఇది జాక్ ఎనిమల్. గుంపు ఉల్ఫ్. కుక్కలాగా ఉన్నాము చూడడానికి కూడా. వేసేసాడు, బాగా వేసేసాడు. కానీ ఇది కూడా పెరిగించుకోవాలి. చాలా తెలివేంద్ర బాబు. సింహం తిరిగింది. కిందకి వెళ్ళిపోతుంది. చూడండి ఆడా మగ సింహాలు. ఏషియటిక్ లయన్. ఏషియటిక్ లయన్ అంటే ఓన్లీ గుజరాత్ లో దొరుకుతాయి.
ఓన్లీ గుజరాత్లో దొరుకుతుంది ఇది. ఎస్. సూపర్. చూడండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివన్నీ మీకు ఇంకా ఇది చూపిస్తాను. ఓన్లీ గిర్ నేషనల్ పార్క్. ఇది చాలా పవర్ అయింది. ఓన్లీ ఏషియాలో రేరెస్ట్ పీసెస్. సబ్స్క్రైబ్. ఇది ఇండియన్ టైగర్ చూడండి వస్తుంది, డైట్ చేస్తుంది కదా, అందుకే నడుస్తుంది ఇటు అటు ఇటు. वाइट वाइट है వైట్ టైగర్ सही से बोलो इस पे का है డైట్ చేస్తుంది, డైట్ మెయింటైన్ చేస్తుంది క్లారిటీగా. ఇదన్నమాట చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. మస్తుగా ఉంది. ఇండియన్ వైట్ టైగర్ అండి ఇది. మేల్ అంటే అది మేల్, ముందు చూపించిన మేల్, ఇది ఫీమేల్. అది అక్కడ కూర్చుంది, అది బాయ్ ఫ్రెండ్ కోసం. లేకపోవద్దు. చూడండి, నేను ఇంత దగ్గర వరకు చూడలేదు. ఇప్పుడు మీరు చూపడుతుంది లియో. సో నేను చూస్తుంటే మాకు ఎన్టీఆర్ సినిమాలో మా ఎన్టీఆర్ అని గుర్తుకొస్తా. ఫ్రంట్ లాగా ఆల్సీ లాగా ఉంది, ఉడుకుంది వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో నేను నెక్స్ట్ వేరే ఎనిమల్స్ని చూపిస్తా. ఓకే, బాయ్ గాయ్స్.